ఏంటి అరుస్తున్నారు? ఏంటి ఏంటి పిల్లలు అల్లరి చేస్తున్నారేంటి? ఏంటి ఏముంది 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 పిల్లలు? ఇక్కడ 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 ఏంటి పిల్లలు సరిగా చెప్పండి. ఇక్కడ రాకీ, మై ఫేవరెట్ ఫ్రెండ్ రాకీ. ఒకసారి అందరు క్లాప్స్ కొడతారా రాకీకి? రాకీకి మైక్ ఇవ్వండి అమ్మా. రాకీ గట్టిగా అరవలేదు కదా పిల్లలు. రాకీకి ఒకసారి అందరు వెల్కమ్ రాకీ అని చెప్పండి. హాయ్ అక్క. హాయ్ రాకీ. నేను వచ్చేసాను. థ్యాంక్ యూ రాకీ, చాలా సంతోషం నువ్వు రావడం విబిఎస్కి. అక్క నాకు ఈ విబిఎస్ చాలా 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 నచ్చింది అక్క. మాకు కూడా నచ్చింది రాకీ. మీకు నచ్చిందా పిల్లలు విబిఎస్? ఎంత నచ్చింది అక్క? నేను వచ్చాను కదా, నేను పిల్లలకి చెప్పానక్క, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకురమ్మని చెప్పానక్క. ఎంతమంది ఫ్రెండ్స్ని తీసుకొచ్చారు? నిన్న వచ్చారు నా ఫ్రెండ్స్. తెలుసా నా ఫ్రెండ్స్ ఎవరు? కలిసారా? డాక్టర్ డింగరీ డింగరీ డింగరీ. ఎవరు పిల్లలు? ఇంకా ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చారు, క్రాకీ. కలిసారు కదా వాళ్ళు. అక్క ఈ విబిఎస్ అంతా నేను భలే 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 ఎంజాయ్ చేశానక్క. మేము కూడా భలే భలే ఎంజాయ్ చేసాం రాకీ. అక్క నాకు ఈ విబిఎస్లో ఏమేమి నచ్చినాయి అడగండి అక్క. రాకీ చెప్పు రాకీ, అసలు నీకు ఎందుకు వచ్చావు విబిఎస్కి? అసలు విబిఎస్లో నీ ఫేవరెట్ ఏంటి? అక్క విబిఎస్కి ఎందుకు వచ్చానంటే, పిల్లలు మీరు ఎందుకు వచ్చారు హింట్ ఇవ్వరా? అక్క చెప్పానక్క. చికెన్ కోసం వచ్చిందంట రాకీ. అక్క ఈరోజు చికెన్ ఉంది పిల్లలు తెలుసా? యమ్మీ యమ్. రాకీ చికెన్ కోసం వచ్చిందంట. ఇంకెందుకు వచ్చావు రాకీ నువ్వు? అక్క మంచి మంచి సాంగ్స్ నేర్చుకోవడానికి వచ్చానక్క. ఇంకా సమోసా ఇచ్చారక్క, భలే భలే సమోసా అక్క, భలే 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 సమోసా అక్క. సమోసా కోసం వచ్చాను. మంచి డ్రింక్స్ ఇచ్చారక్క, వాటి కోసం వచ్చామక్క. సాంగ్స్ ఎంత బాగున్నాయో అక్క. అక్క నేను డాన్స్ చేస్తే చూస్తారక్క? చూస్తాం రాకీ. చూస్తారక్క? చూస్తాం అక్క. నాకు నచ్చిన సాంగ్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నచ్చిన సాంగ్ ఒకటేనక్క. ఏంటది? పర 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 పరపరారంట. పర పర అదేనక్క. పర పర. పిల్లలు అదేనా మీకు ఇష్టం? అదేనా? ఒకసారి పాడండి. చూసారక్క, వాళ్ళకి అందరికి అదే ఇష్టం అక్క. రాకీ నిజమే. ఇంకొక సాంగ్ కూడా ఇష్టం అక్క. అక్క నాకు ఇంకో సాంగ్ ఇష్టం అక్క. చెప్పు రాకీ, ఏ పాట? ఆటాడుకుందాము, ఈ ఇన్స్టాగ్రామ్ చూద్దాము. అయ్యో ఆటాడుకుందామా? ఈగలు తోలుదామా? ఏంటి ఏదో తేడా అనిపిస్తుంది. ఉప్మా తిందామా? అయ్యయ్యో ఏదేదో చెప్తుంది రాకీ. లేదక్క, ఇప్పుడు ఈ విబిఎస్ నుంచి ఇంటికి వెళ్ళంగా అందరు చేసేది అదే అక్క. అవునా? ఆటాడుకొని ఈగలు తోలేసి ఉప్మా తినేసి రాళ్ళతో అందరిని కొట్టేసి అదేనా మీరు చేసేది? కాదు రాకీ, నువ్వు మా పిల్లల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. ఏసై పిల్లలు వీళ్ళు. అక్క ఈ విబిఎస్కి వచ్చిన వాళ్ళందరూ ఆ సమోసాకి వచ్చారు. ఇంకా ఈ రోజు అయితే బిర్యానీ కోసమే వచ్చారు అక్క. చికెన్ చికెన్. పిల్లలు సమోసా కోసం బిర్యానీ కోసం వచ్చారా విబిఎస్కి? అక్క మరి ఎందుకు వచ్చారక్క వీళ్ళందరూ? ఎందుకు వచ్చారు నాన్న మీరు విబిఎస్కి? రాకీకి చెప్పండి, అర్థం అవట్లేదు. ఎందుకు? జీసస్ కోసం వచ్చారంట రాకీ. నీలాంటి వాళ్ళు కాదు రాకీ. మా పిల్లలు ఏసై పిల్లలు రాకీ. అక్క మరి నేనేంటక్క, సమోసా కోసం డ్రింక్స్ కోసం మంచిగా చాక్లెట్స్ ఇస్తున్నారు, మంచి గిఫ్ట్స్ ఇస్తారని చెప్పి వచ్చానక్క. అవునా రాకీ? నీలాంటి వాళ్ళు కాదు రాకీ. మా పిల్లలు చాలా మంచి పిల్లలు. అక్క మరి ఈ విబిఎస్ అంతట్లో పిల్లలు ఏం నేర్చుకున్నారక్క? పిల్లలు ఏం నేర్చుకున్నారు ఈ విబిఎస్లో ఒకసారి చెప్తారా? జీసస్ ఈజ్ మై, అది నేర్చుకున్నారు రాకీ. యేసయ్య మన రాజు అని నేర్చుకున్నారు. అవునా అక్క? యేసయ్య మన రాజు అక్క. అవును రాకీ. అక్క అవునక్క, సండే స్కూల్లో టీచర్స్ చెప్పారక్క, యేసయ్య మన కోసం వచ్చారు, యేసయ్య సిలువలో చనిపోయారు.
అవును. మన పాపాల కోసం యేసయ్య సిలువలో చనిపోయారు, కొరడాతో కొట్టబడ్డారు. అక్క చాలా అన్యాయం కదక్క. అవును రాకీ. మన కోసం ఎవ్వరూ అలా చేయలేదు, నా కోసం అయితే ఎవ్వరూ అలా చేయలేదక్క. అవును రాకీ. నిజంగా యేసయ్య మన కోసం వచ్చారక్క. అవును రాకీ. అక్క నేను కూడా మీ పిల్లలకి లాగే జీసస్ ఈజ్ మై కింగ్ అక్క, ఇప్పటి నుంచి కూడా. వెరీ గుడ్ రాకీ. రాకీ కూడా జీసస్ ఇస్ మై కింగ్ అంట. గట్టిగా క్లాప్స్ కొడదామా పిల్లలు? గుడ్ రాకీ. నువ్వు కూడా ఏసై బిడ్డ అయిపోయావా రాకీ? అవునక్క, నేను కూడా ఏసై బిడ్డను అయిపోతానక్క. అక్క చాలా 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 హ్యాపీగా ఉందక్క ఇక్కడికి వచ్చిన. రాకీ నువ్వు ప్రతి సంవత్సరం VBS కి రావాలి రాకీ. వస్తావా? ష్యూర్ అక్క. రాకీ రమ్మని చెప్దామా పిల్లలు? VBS కి ఎవ్రీ ఇయర్ రమ్మని చెప్దామా?